హలో హాయ్ వెల్కమ్ టు అలకే ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చూద్దాం. నేనైతే ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని బాగా మరిగిస్తున్నాను. సో దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసుకొని ఒక 5 to 10 minutes అనేది ఉంచుకోవాలి. సో చిన్న చిన్న పురుగులు ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పోతుందన్నమాట. సో అలా చేసుకోవాలి. ఒక 5 to 10 minutes దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తాలింపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో పక్కన కట్ చేసి పెట్టుకొని ఉన్న ఒక పెద్ద ఆనియన్ని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. 2 to 3 minutesలో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే వరకు బాగా తిప్పుతూ ఉండాలి. సో ఇలా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక పక్కనే హాట్ వాటర్లో పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ముక్కలకి పట్టేట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచాలి. తర్వాత 2 minutes తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ కూర మ్యాక్సిమం సిమ్లోనే చేసుకోవాలండి. హైలో చేసుకుంటే మాడిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది కాలీఫ్లవర్ పీసెస్ అనేవి. సో సాల్ట్, పసుపు వేసిన తర్వాత కొంచెం ఒక 2 to 3 minutes లేదా ఒక 5 minutes వరకు కూడా సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా కలర్ చేంజ్ అయిందో, సాఫ్ట్ అయినాయి కదా పీసెస్. సో ఇలా పసుపు, ఉప్పు మాత్రమే ఇప్పటి వరకు ఇందులో వేసాము. తర్వాత ఇలా కొంచెం పీసెస్ సాఫ్ట్ అయ్యాక దాంట్లో ఒక టమాటా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత టమాటా కుక్ అవ్వడం కోసం ఒకసారి మూత పెట్టి ఒక 2 to 3 minutes కనుక ఉంచినట్లయితే సో టమాటా అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. ఇలా కూర మొత్తం కూడా తిప్పేసుకోవటం వల్ల చూడండి టమాటా ఎలా స్మాష్ అయిపోయిందో, మెత్తగా ఉడికిపోయింది అనమాట. సో ఇలా 1 or 2 టమాటాస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా టమాటా వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం గరం మసాలా, కొంచెం కారం అంటే కూరకి సరిపడా కారం, అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి. సో అవన్నీ కూడా ఎంత అయితే పడతాయో అంతవరకు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏమి యాడ్ చేసామంటే కొంచెం కారం, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొబ్బరి. సో ఈ 3 కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడే ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా ఒకసారి మూత పెట్టేసి ఒక 5 minutes కనుక సిమ్లోనే ఉంచితే అట్లా కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని కర్రీలో యాడ్ చేసి ఈ కర్రీలో ఉన్న వేసిన మసాలాలన్నీ కూడా పీసెస్కి పట్టడానికి బాగా కలిపేసి మరొక 5 నిమిషాలు కనుక సిమ్లోనే ఉంచినట్లయితే మూత పెట్టి చూసారా కలర్ఫుల్గా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. సో చాలామంది కాలీఫ్లవర్ నచ్చదు, కానీ నాకు అయితే చాలా ఫేవరెట్ కర్రీ. ఈ సీజన్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని కనుక సెలెక్ట్ చేసుకొని మనం నీట్గా ఇలా ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 2 minutes మనం మూత పెట్టేసుకొని మనం చపాతీలోకి, రైస్లోకి యూస్ చేసుకోవచ్చు.